అందరికీ వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనకు సక్సెస్ సిరీస్ వాళ్ళు అయితే టెట్కి సంబంధించి 2 పుస్తకాలు అయితే మనకు పంపించడం జరిగింది. సక్సెస్ సిరీస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి ఒక 2 ఎడిషన్స్ అయితే వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అని చెప్తూ మనకి కొన్ని బుక్స్ అయితే పంపించారు. సో ఈ బుక్స్ అనేవి ఎలా ఉన్నాయి, దీంట్లో కంటెంట్ ఎలా ఉంది అండ్ బుక్స్ అనేది ఎంతవరకు మనకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పడమే ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం అనమాట. సో వీడియో చివరి వరకు చూడండి. అండ్ మన ఛానల్ నుండి ఎవరైనా సరే బుక్స్ ఆర్డర్ ఇచ్చినట్లయితే చివరిలో మీకు కోడ్ కూడా చెప్పడం జరుగుతుంది, మీకు కొంత డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఈ బుక్స్ ఎలా ఉంటుంది, కంటెంట్ ఏముంటుందో ఒకసారి అయితే చూసేద్దాం. ముందుగా చూసినట్లయితే మీకు 2 బుక్స్ వస్తాయండి. ఇందులో ఫస్ట్ వన్ చూసినట్లయితే మీకు ప్రశ్నలు అనేది 1 అని కనిపిస్తూ సైకాలజీ 3000 ప్రశ్నలు ఉన్నట్టు, తెలుగు కంటెంట్ 3500, తెలుగు మెథడాలజీ 550, ఇంగ్లీష్ గ్రామర్ 2500, ఇంగ్లీష్ మెథడాలజీ 600 ప్రశ్నలతో ఫస్ట్ బుక్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బుక్స్ అనేది కొత్త సిలబస్ను కూడా కవర్ చేసి ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. అది ఒక గొప్ప విధానం అండి. ఇంకా ఈ బుక్లో బాగా నచ్చిన అంశాలు కూడా నాకు చాలా ఉన్నాయి, వాటిని కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు వీడియో చూసి అండ్ మీ ప్రిపరేషన్కి ఉపయోగపడే ఒక బెస్ట్ బుక్ అని నేనైతే చెప్పగలను. సో అయితే ఫస్ట్ వాల్యూమ్ 1 చూద్దాం. వాల్యూమ్ 1లో మీకు ఏ విధంగా ఉంటుంది అనేది. సో వాల్యూమ్ 1లో మనం చూసినట్లయితే ఫస్ట్ అయితే మనకు ముందు మాట అది కనిపిస్తుంది. సో బిఎడ్ వాళ్ళకి డిఎల్ వాళ్ళకి ఉపయోగపడేటట్లుగా ఇక్కడ ఏం చేశారంటే ఇండెక్స్లో మనకు చెప్పడం జరిగింది. సో సైకాలజీ ఏ చాప్టర్ నుండి ఏ పేజ్లో ఏ చాప్టర్ నుండి క్వశ్చన్స్ ఇచ్చామని కనిపిస్తుంది. తెలుగు కంటెంట్ అనేది కూడా ఇది అయితే ఓల్డ్ కంటెంట్ అండి. అండ్ అంతేకాకుండా కొత్త కంటెంట్ కూడా వీళ్ళు యాడ్ చేశారనమాట. ఓకే, సో కొత్త నూతన పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాలు అని చెప్తూ ఇక్కడ మీకైతే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. సో న్యూ సిలబస్ కూడా ఇక్కడ మీకైతే కవర్ చేశారనమాట. ఓన్లీ ఓల్డ్ సిలబస్సే కాకుండా న్యూ సిలబస్ కూడా మీకు ఇక్కడ కవర్ చేయడం జరిగింది, మీరైతే చూడొచ్చు. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. సో నూతన పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాలను కూడా మీకు యాడ్ చేస్తూ చూపించారనమాట. సో మొత్తం అంత కంటెంట్ కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. 3rd క్లాస్ టు 6th క్లాస్ వరకు అయితే యాడ్ చేయడం జరిగింది. వాటిపైన కూడా ఎగ్జామ్స్ క్వశ్చన్స్ కూడాను ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుందో మొత్తం అయితే వీళ్ళు డిజైన్ చేశారు. సో అంతేకాకుండా వీళ్ళు ఇంకో హెల్ప్ చేసింది ఏంటంటే ఎవరైనా సరే ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉపయోగపడేటట్లుగా ఒక మొబైల్ యాప్ని కూడా డిజైన్ చేశామండి. అది యూట్యూబ్ ఛానల్ కూడా ఉందని చెప్పారు. అండ్ గతంలో అడిగిన ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే అన్ని దగ్గర ఈ బుక్స్ అయితే దొరుకుతుంటాయి కదా, మరి ఈ సక్సెస్ సిరీస్ని ఎందుకు మీరు రిఫర్ చేస్తున్నారు అనేది చాలా మందికి అయితే సందేహం అడగవచ్చు. ఇందులో మనం చూసినట్లయితే ఏ పేజీ నుండి ఈ ప్రశ్న తీసుకోవడం జరిగింది అంటూ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రతి కాన్సెప్ట్లో కూడాను లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనే క్వశ్చన్స్ అనేవి మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో మొదట చూద్దాం. ఇక్కడ సైకాలజీలో తీసుకుంటే భౌతిక వికాసము మరియు మానసిక వికాసం అని చెప్పారు. సో లెవెల్ 1 ఉంది, అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అని ఉన్నాయి. లెవెల్ 2కి వచ్చేసరికి లైట్గా అప్లికేటివ్గా అయితే మీకు కనిపిస్తున్నాయి. ఇక లెవెల్ 3కి వెళ్ళేసరికి పూర్తిగా మీకు అప్లికేషన్ అనేది పూర్తిగా కనిపిస్తుంది అనమాట. సో మీకు జూమింగ్ చేశాను చూడండి ఒకసారి. లెవెల్ 3 అనమాట. అంటే ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3కి వచ్చేసరికి మీకు లెవెల్ 3కి వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్ అప్లికేటివ్ క్వశ్చన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. అంతేకాకుండా ఈ క్వశ్చన్ అనేది ఏ టెక్స్ట్ బుక్ నుండి తీసుకున్నారు అనేది కూడా మీకు రాయడం జరిగింది. TS 77 అని, అదేవిధంగా ఓల్డ్ టెక్స్ట్ బుక్ 38 పేజ్లో ఉందని, అదేవిధంగా కొత్త టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉందనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్ 51 అని, ఇలా మనకి ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉండే పేజ్ నెంబర్ కూడా మీకు రాసిచ్చారనమాట. అందుకే ఈ పుస్తకంలో నచ్చిన ఒక గొప్ప విషయం ఏదైనా ఉందా అంటే పేజ్ నెంబర్స్ అండి. ఇలా మనకి పేజ్ నెంబర్లు ఇష్యూ చేస్తూ అకాడమిక్ టెక్స్ట్ నుండి కన్ఫామ్గా తీసుకున్నట్టు హామీ ఇచ్చే ఏకైక పుస్తకం అయితే ఈ సక్సెస్ వాళ్ళది. అండ్ అంతేకాకుండా ఒకవేళ లెవెల్ 1లో ఏ విధంగా అడగొచ్చు, లెవెల్ 2లో ఏ విధంగా అడగొచ్చు, లెవెల్ 3లో ఏ విధంగా అడగొచ్చు, లెవెల్ 4లో ఏ విధంగా అడగొచ్చు, ఇలా అంటూ 4 లెవెల్స్ చేస్తూ వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఫస్ట్ బుక్ అండి వాల్యూమ్ 1లో అయితే. ఇక వాల్యూమ్ 2 మనం చూసినట్లయితే ఇక్కడ మనకి మ్యాథ్స్ మెథడాలజీ, EVS అండ్ సైన్స్ కంటెంట్ అని, సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ అండ్ డివిజనల్ టెస్ట్ అండ్ మోడల్ పేపర్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సుమారు ఇలా చూసుకున్నట్లయితే టోటల్గా అన్ని కంటెంట్ సంబంధించి అన్ని ప్రశ్నలు, మెథడాలజీకి సైకాలజీకి సంబంధించి అన్ని ప్రశ్నలు వీళ్ళైతే కవర్ చేశారు. అంతేకాకుండా ఎవరైతే ప్లానింగ్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు చదువుకోవడానికి టైం టేబుల్ కూడా వీళ్ళైతే సజెస్ట్ చేశారనమాట. సో ఇది మీ ఇంట్రెస్ట్ పైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళు సజెస్ట్ చేసిన టైం టేబుల్ అనేది మీరు ఫాలో అవ్వాలా లేదా మీకున్న నాలెడ్జ్తో మీరు ఫాలో అవుతారనేది మీ ఇష్టం అనమాట. అండ్ అదేవిధంగా మనం
మనకు ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారనమాట. డైలీ 6 గంటలు చదివే వాళ్ళకి ఒక విధంగా, డైలీ 13 గంటలు చదివే వాళ్ళకి, డైలీ 8 గంటలు చదివే వాళ్ళకి మీ దగ్గర ఉన్న టైంని అవైలబిలిటీ చేసుకుని వాళ్ళైతే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక 60 డేస్కి సరిపోయేటట్లు కూడాను, ఒక 50 డేస్కి సరిపోయేటట్లను ఒక టైం టేబుల్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఏ కాన్సెప్ట్కి ఎన్ని రోజులు కేటాయిస్తే మీకు ఈజీగా ఉంటుందని ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఒక సమగ్రమైనటువంటి ఐడియా ఇచ్చిన పుస్తకం ఏదైనా ఉందంటే జస్ట్ నేనైతే ఇదేనని చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ చాలా బాగుంటుంది. డే 1 to డే 6 వరకు మీరు ఎలా చదవాలి, డే 2 to ఎలా చదవాలి, డే 3 to ఇలా ఒక 50 డేస్కి సరిపోయినటువంటి కంప్లీట్ వీళ్ళైతే షెడ్యూల్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు 50 డేస్కి సరిపోయినటువంటి కంప్లీట్ మన షెడ్యూల్ ఇచ్చారనమాట. ఇలా ఇస్తూ మనకు చెప్పడం జరిగింది. అయితే మీరు చేయాల్సిందంతా ఏముంటుందంటే ఈ బుక్స్ కానీ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు కంటెంట్ ఏదైతే ఉందో అది ముందు కంప్లీట్ చేసుకోవాలి. కంటెంట్ కానీ, సైకాలజీ కానీ, మెథడాలజీ కానీ మీరు ముందు వాటిని ప్రిపేర్ అయిన తర్వాత ప్రాక్టీస్కి అయితే మాత్రం ఇంతకు మించి ఇంకో పుస్తకం లేదు అని మాత్రం నేను 100% అయితే చెప్పగలను. ప్రాక్టీస్ విషయంలో తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రతి మ్యాథ్స్ కాదు, ఈవీఎస్ కాదు, మీరు ఏ కంటెంట్ తీసుకున్నా సరే అందులో ఏం చేశారంటే ఆ క్వశ్చన్ అనేది టెక్స్ట్ బుక్లో ఏ పేజ్లో ఉంది అని క్లియర్ కట్గా వాళ్ళైతే ఇచ్చారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, 11th 3 క్వశ్చన్ అని ఇచ్చారు, పేజ్ నెంబర్ 310లో ఉంది అని చెప్పేశారనమాట. ఇది ఏ క్లాస్ అండి? ఇది 8th క్లాస్లో 310 పేజీలో ఈ క్వశ్చన్ ఉందని చెప్పారు. అంటే పర్టికులర్గా క్వశ్చన్ అనేది ఏ టెక్స్ట్ బుక్ నుండి తీసుకోవడం జరిగింది అండ్ ఏ పేజ్లో ఉందనేది క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడే ఎవరైతే నిజానికి కంప్లీట్గా ఎవరైతే మొత్తం చదివేసాము, మేమైతే సిద్ధంగా ఉన్నాము అనుకునే వాళ్ళకైతే బెస్ట్ ప్రాక్టీస్ సిరీస్కి అయితే ఈ బుక్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే బీఎడ్ చేసి ఎస్జిటి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ప్రాక్టీస్ కోసం అయితే మీరు ఆన్లైన్లో కానీ లేకపోతే ఇంకో మొబైల్ యాప్ కానీ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కమిట్మెంట్తో కానీ చదివేటప్పుడు అయితే ఈ పుస్తకాన్ని అయితే మీరు యూజ్ చేసినట్లయితే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాం అంటే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. సో మీరైతే 80% వరకు మీరు ప్రాక్టీస్ని పూర్తిగా సక్సెస్లో అవ్వాలంటే ఈ సక్సెస్ సిరీస్ బుక్స్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. నా తరఫున అయితే నేను కంప్లీట్గా నేనైతే సపోర్ట్ చేస్తున్నాను. కాబట్టి ఈ పుస్తకాన్ని మీరు కూడాను వీళ్ళు ఇచ్చేటటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో చూసారు కదా, ఫోన్పే నెంబర్ ఇచ్చారు. అండ్ వాళ్ళైతే కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. ఈ కాంటాక్ట్ నెంబర్స్ అనేవి మీ పేరు స్క్రీన్ పై చూపిస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ కాంటాక్ట్స్ అయితే ఇస్తాను. ఈ కాంటాక్ట్స్ని మీరు కాంటాక్ట్ అయ్యి పుస్తకాలు అయితే మీరు తెప్పించుకోవచ్చు. అండ్ ఈ బుక్ అయితే నాకు 15 డేస్ బ్యాక్ వచ్చిందండి. 15 డేస్ బ్యాక్ వచ్చింది కాబట్టి సో ఇందులో ఓల్డ్ కంటెంట్ అనేది కొద్దిగా యాడ్ చేసి ఉన్నారు. ఇప్పుడు కొత్త కాపీలో అయితే ఓల్డ్ కంటెంట్ తీసేసి ఓన్లీ న్యూ కంటెంట్, ఇప్పుడు ఏదైతే మనకి గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో కొత్త సిలబస్, ఆ సిలబస్ని బేస్ చేసుకునే దీన్ని సరళీకృతం చేసినట్టు, ఇంకా ప్రైస్ అనేది కూడా తగ్గించినట్టు చెప్పారు. సో వీళ్ళు ఇచ్చిన ప్రైస్ ట్యాగ్స్ అనేవి మీరు వాళ్ళు కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు చెప్తారు. అండ్ మీకు ఏదైనా డిస్కౌంట్ కావాలనుకుంటే సో మీరు కాంటాక్ట్ చేసి ఇలా తెలుగు యూట్యూబ్ ఛానల్ నుండి సార్ రిఫర్ చేశారని చెప్పినట్లయితే సో మీకు అట్లీస్ట్ కొంతవరకు డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరైతే ఈ పుస్తకాలు అయితే ఒకసారి కొని చూడండి. షూర్గా ఎవరైతే కంప్లీట్గా మేము ప్రిపేర్ అయిపోయాం సార్, ఇక ప్రాక్టీస్ ఎగ్జామ్లే కావాలి సార్ అనుకున్న వాళ్ళైతే బెస్ట్ బుక్స్ అని నేనైతే చెప్తాను. సో కాబట్టి మీరు కూడా ట్రై చేయండి అండ్ బెస్ట్ అవుట్పుట్ అయితే పొందండి. అండ్ మీరు రకరకాల పుస్తకాలు కొనడం కన్నా సమగ్రమైనటువంటి ఒక పుస్తకం తీసుకుంటే బెటర్గా ఉంటుంది. నేనైతే చెప్తాను అది ఈ పుస్తకం అనే చెప్తాను. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత పుస్తకాలు చూసిన తర్వాత మీ కామెంట్ అనేది కింద పెట్టండి. పెట్టినట్లయితే తర్వాత కొనే వాళ్ళకి ఇది కాస్త మీరు గైడ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది గైస్ అయితే ఈ వీడియో యొక్క ప్రత్యేకత. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో పైన మీ కామెంట్ చెప్పండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక పుస్తకంతో కానివ్వండి, మరొక కంటెంట్తో రివ్యూ చేస్తూ నెక్స్ట్ టైం అయితే వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Bye bye.